Praise the Lord, brother. Praise the Lord, dear brothers. Thank you so much for taking your time to join our training session today. మరొకసారి మీకు అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు. ఈరోజు మనము ట్రైనింగ్ ప్రారంభించడానికి ముందు చిన్న ప్రార్థనతో దేవుని సహాయంతో మనము ముందుకు సాగుదాం. సో సమ్వన్ ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్, దేవుని చిత్తంలో ప్రేరేపించబడినట్లయితే మీరు చిన్న ప్రార్థన చేయండి. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటంటే సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది టాపిక్ నెంబర్ 25. సో డిసర్నింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవడం. సో ఈ లెసన్లో దేవుడు మనకు చక్కగా నేర్పించాలని సో దేవుని సహాయం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆయన గడిచిన రాత్రంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నేను మంచి నిద్రను అనుగ్రహించి మరొక నూతన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకే వందనాలు స్తోత్రాలు. మరొక దిన ఆయుష్కాలాన్ని మా జీవితాల్లో పొడిగించినందుకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలంలో తండ్రి యొక్క డిసేబుల్షిప్ ట్రైనింగ్ ద్వారా నేను యొక్క జూమ్ యాప్ ద్వారా మేమందరము నేను ఈ రీతిగా కలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలంలో మేము నేర్చుకోబోతున్నటువంటి అంశము తండ్రి నేను మీ చిత్తము, నేను దేవుని చిత్తమును నేను మేము తెలుసుకొని మా జీవితాల్లో నేను మేము ముందుకు సాగుటకు మీ కృపను మాకు దయచేయండి. ఇంకా జాయిన్ అవబోతున్నటువంటి బిడ్డలందరినీ కూడా సమయానికి జాయిన్ అవడానికి సహాయం చేయండి. జాయిన్ అయినటువంటి బిడ్డలందరిని బట్టి వందనాలు. నాయన ప్రత్యేకించి నాయన మా అంకుల్ గారికి నాయన మీరు మంచి ఆరోగ్యము బలము అనుగ్రహించి నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి నేను ముందుకు కొనసాగిస్తున్నందుకే వందనాలు స్తోత్రాలు. నాయన మాట్లాడబోయేటటువంటి మీ దాసుడు బిడ్డ రాజేష్ని బట్టి కూడా వందనాలు. నాయన మీ జ్ఞానం బిడ్డకు అనుగ్రహించి మాకందరికి కూడా నేను మీరు బిడ్డ ద్వారా నేర్పించమని అనేకమైన సత్యములు మేము నేర్చుకుని వాటిని మా జీవితాలకు అన్వయించుకొని నాయన మేము అనేకులకు మాదిరికరంగా ఇతరులను నాయన శిష్యులుగా నాయన తయారు చేయడానికి నాయన ముందుగా మేము మంచి శిష్యులుగా ఉండి నాయన ఇతరులను తయారు చేయడానికి నాయన మేము తండ్రి ప్రేరేపణ కలిగి ముందుకు సాగడానికి మీ కృపను మాకు దయచేయమని నాయన ఈ సమయంలో మేము గడిపేటటువంటి సమయం అంతట్లో నాయన మీ సన్నిధి ప్రసన్నత మా మధ్యలో ఉంచి మీ బిడ్డ ద్వారా మీ మెల్లని స్వరం మాకు వినిపించమని మాతో మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ బ్రదర్. సో మరొకసారి లేట్గా జాయిన్ అయిన వాళ్ళకు కూడా ప్రభు నామంలో వందనాలు. సో ఈరోజు మనము టాపిక్ 25, సో పేజ్ నెంబర్ 226, 226వ పేజీ. సో ఈరోజు డిసర్నింగ్ గాడ్స్ విల్, సో ఫిగరింగ్ అవుట్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. సో ఇది క్యాప్షన్ మనకు, దేవుని చిత్తాన్ని ఏ విధంగా తెలుసుకోవడం. దేవుని చిత్తము మనుషుల మీద లేదా దేవుని శిష్యుల మీద ఏమైతే ఉన్నదో ఈరోజు ఈ లెసన్లో మనము నేర్చుకొని పోతున్నాం. బహుశా ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగినప్పుడు చాలా మందికి దేవుని చిత్తం మాకు తెలుసు బ్రదర్, సో మాకు ఆల్రెడీగా నేర్పించాడు చూపించాడు అని మేబీ యు మేబీ ఆన్సర్ మీరు చెప్పగలుగుతారు. కానీ ఇప్పుడు దేవుని చిత్తం తెలుసుకోవాలి అన్నది ఎట్లా సాధ్యపడుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా దేవుడు మనకు చూపిస్తాడు అనేది ది ఆథర్ ఆఫ్ దిస్ బుక్ మెన్షన్ వెరీ క్లియర్లీ అబౌట్ స్పెసిఫిక్ పాయింట్స్. దీన్ని చదువుతున్నప్పుడు ఐ వాజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ గాడ్ వాంట్ us టు డూ. సో కలిసి మనం చదువుదాం, కలిసి మనం ధ్యానం చేద్దాం. లెట్స్ సీ. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు టర్న్ యువర్ బుక్స్ టు page number 226. As usual, today we will read our today memory verse. So Romans chapter 12, 2 ఇంకా చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని ఈరోజు మనము ఈరోజు మెమొరీ వర్స్గా చూద్దాం. సో తెలుగులో ఎవరైనా చదువుతారా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు
మీ మనసు మారి నూతన మగునట్టు వలన రూపాంతరము పొందుడి. సో మళ్ళా నేను కూడా చదువుతాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సో దిస్ ఇస్ వాట్ ది మెమోరీ వర్స్ ఫర్ టుడేస్ లెసన్. So do not conform to the pattern of this world, but be transformed by the renewing of your mind. Then you will be able to test and approve what God's will is, His good, pleasing and perfect will. ఖచ్చితంగా ఈ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ లోకానికి సంబంధించినటువంటి ఏది కూడా మనము పాటించకూడదు. సో దేవుని చిత్తం మనం గ్రహించాలంటే ఖచ్చితంగా ఈ నిబద్ధతను మనం కలిగి ఉండాలి. ఈ లోకానికి సంబంధించినటువంటి ఏ మర్యాదను మనము అనుసరించకూడదు, కానీ ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము ఈ మూడింటిని మనము దేవుని నుంచి మాత్రమే తెలుసుకోగలుగుతాం. అలాగా మన మనసు కూడా మారి నూతనం అవ్వాలి. అప్పుడే వీ కెన్ ఏబుల్ టు ఫిగరింగ్ అవుట్ వాట్ గాడ్ వాంట్స్ us to do. సో ఆ తర్వాతనే మనము దేవుడి మన పట్ల ఏమైతే ఉన్నదో దాన్ని మనము చూడగలం, తెలుసుకోగలం. సో లెట్స్ మూవ్ ఆన్. సో ముందుకు వెళ్ళినట్లయితే యాజ్ వి మెన్షన్డ్ లాస్ట్ వీక్, గత వారంలో చెప్పినట్లుగా ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ ఎవ్రీథింగ్. సో నేను ఆల్రెడీగా చదివాను ఈ లెసన్ 2-3 times. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గివ్ ఎ క్విక్ గ్లాన్స్. ఇక్కడ ఏముందో చెప్తాను. ఇక్కడ 3 సందర్భాలు ఉంటున్నాయి, ఇక్కడ 3 paragraphs ఉంటున్నాయి. ఈ 3 సందర్భాలలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సందర్భాన్ని ఉద్దేశించి రాశారు. ఏంటి రాశారంటే, మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని రాసిన తర్వాత ఆ పుస్తకంలో ఉన్నటువంటి సత్యాలను తెలియచెప్తాడు లోకానికి. సో దానికి క్రూడిజం అంటే బుద్ధిజానికి సిమిలర్గా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మార్గానికి దగ్గరగా ఉన్నప్పుడు చాలా మంది లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదే కరెక్టు, ఇదే ఉత్తమము, ఇదే మంచిది, దీన్ని చదువుదాం, దీన్ని నమ్ముదామని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విధమైనటువంటి ఫెయిత్ లేకి, విశ్వాసంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఎవరన్నా కొత్తగా మిమ్మల్ని ఒక పుస్తకాన్ని చూపించో లేదంటే ఒక అంశాన్ని చూపించో, బ్రదర్స్ సిస్టర్స్, దిస్ ఇస్ ద రైట్ వే టు డూ, దిస్ ఇస్ ద రైట్ వే టు ఫాలో, దిస్ ఇస్ ద రైట్ వే టు లైక్ అబ్జర్వ్ అని చెప్పేసి ఎవరన్నా మనల్ని అడిగినప్పుడు వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఈ ప్రశ్న ఉదయకాలం అడుగుతున్నాను. నెంబర్ 2, 2వ పారాగ్రాఫ్లో ఏముందంటే, ఒకవేళ ఒక స్టూడెంట్ మంచిగా మార్కులు తెచ్చుకొని మంచిగా ఒక అద్భుతమైన రీతిలో ఒక నెక్స్ట్ కాలేజీకి వెళ్ళాలని ఆశపడినప్పుడు ఒక 3 కాలేజీలు అక్కడ ఇవ్వబడతాయి, చూస్తారు. అప్పుడు ఏ కాలేజీలో మనకు బాగుంటుంది, ఏ కాలేజీలో సీట్ తెచ్చుకుంటే మనకు మంచిగా ఎదుగుతాం, పెరుగుతాం అన్న ఆలోచన రావాలంటే ఎక్కడ డిసిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా అప్పుడు మనకేం కావాలి? సమ్వన్ హ్యాస్ టు గివ్ అస్ ద అడ్వైస్. ఎవరన్నా తెలిసిన వ్యక్తో లేదంటే ఆల్రెడీగా అక్కడ చదివిన వ్యక్తో మనకు చెప్పాలి. అది 2వ పారాగ్రాఫ్. 3వ పారాగ్రాఫ్లో ఏముందంటే, ఇక్కడ ఒక మినిస్ట్రీకి సంబంధించినటువంటి మాట ఉంది. ఏంటంటే, మీరు వెళ్ళే స్థానిక సంఘంలో ఒక చర్చిలో మీకు ఒక మినిస్ట్రీ ఇవ్వబడుతుంది. ఆ మినిస్ట్రీ ఇచ్చినప్పుడు మీరు దాన్ని చేయాలా వద్దా, తీసుకోవాలా వద్దా అనే ఆలోచన వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది, ఇది మంచి మినిస్ట్రీ, దీన్ని తీసుకుందాం, ఇది మంచి మార్గము, దేవుడు నాకు ఇచ్చాడని మీరు ఒకవేళ మీకు అవగాహన ఉంటే, సో మేబీ యూ విల్ కంటిన్యూ. సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్, మీకు ఒకవేళ డౌట్ ఉన్నప్పుడు, ఇది మంచిది కాదు, దీన్ని మనం చేయకూడదు అనే ఆలోచన మీకు వస్తుంది. సో ఫైనల్గా ఈ 3 పారాగ్రాఫ్లలో ఫస్ట్ పారాగ్రాఫ్లో వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ అని ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ అని 2వ పారాగ్రాఫ్లో అడుగుతున్నాడు. 3వ దాంట్లో వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్. సో ఇప్పుడు ఈ 3 పారాగ్రాఫ్లు మనం చూసినప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం? మనకేముండాలి అంటే, బ్రదర్స్ ఇక్కడ ఒక వర్డ్ ఉపయోగించారు. ఏమని ఉపయోగించారంటే డిసర్న్మెంట్ అని ఉంటుంది. తెలుగులో దీన్ని ఏమంటారంటే వివేచన అనేది, ఒక బుద్ధి, జ్ఞానము, తెలివి అనేది ఉండాల. సో ఏదైనా ఒక నిర్ణయం చేసేటప్పుడు, ఏదైనా ఒక డిసిషన్ ఎత్తేటప్పుడు,
లేదంటే ఏదైనా ఒక గోల్ మనం రీచ్ అవ్వాలన్నప్పుడు ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనకి ఏముండాలంటే డిసర్నమెంట్. చాలా స్పష్టంగా ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వివేచన అనేది చాలా అవసరం. సో నిర్ణయాలు టప్ 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 అని తీసేయకూడదు. సో ఈ పైన 3 ఎగ్జాంపుల్స్‌లో కూడా ఖచ్చితంగా ఆథర్ ఏమడుగుతున్నాడంటే మనకు కావాల్సింది ఖచ్చితంగా వివేచన అనేది లేకపోతే ఈ లోకంలో మనము ఏం చేసినా కూడా అది సక్సెస్‌ఫుల్ కాదు. సో 2:26 1 మినిట్. ఓకే. సరే. సో వాట్ ఈస్ డిసర్న్‌మెంట్? ఇక్కడ మనం చూసినప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈ పేజ్ కిందలో ఒక ప్రశ్న ఉంది మీకు. నేనేం చెప్పానంటే, మనం ఏం ఆలోచన చేయాలన్నా, ఏ డిసిషన్ తీసుకోవాలన్నా, సో డిసర్న్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వివేచన అనేది మనిషి యొక్క జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ప్రశ్న మీకేమంటే, మీ జీవితంలో కూడా సో ఏదైనా name a situation in your life that causes you to struggle with what's right and true or what may be the best course of action. ఈ రోజుటి వరకు మీ లైఫ్లో అనేక సందర్భాలు చూసింటారు, అనేకమైన ఒడిదుడుకులు చూసింటారు. అలాంటి జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఏదైనా ఒక సంఘటన వివేచనతో ఆలోచన చేసి ఎస్ ఇది ఇట్లా వెళ్దాం, ఇట్లా చేద్దాం అని ఏదైనా ఒక ఆలోచన, ఒక సందర్భం ఏదైనా ఉంటే దాన్ని ఇక్కడ రాయండి. ఏ విధమైనటువంటి యాక్షన్ మీరు తీసుకున్నారు అనేది ఇక్కడ ఆథర్ మనల్ని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్, మీరు లైఫ్లో ఏదైనా ఒక అనుభవం అలాగే ఏదైనా ఉన్నట్లయితే ప్లీజ్ ట్రై టు ఫిల్ అట్ విత్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. సో ఇది మొట్టమొదటి పేజీ. సో టర్నింగ్ టు ది నెక్స్ట్ పేజ్ 227. ఇక్కడ డిసర్న్మెంట్ అని ఉపయోగించాను కదా. బిబ్లికల్గా డిసర్న్మెంట్ అనేది ఇట్ గివ్స్ ది ఎబిలిటీ గాడ్స్ స్పిరిట్ గివ్ us టు distinguish and decide between which is true, wise and good, and that which is false and foolish and evil. ఇక్కడ మనం చూడాలంటే ఆత్మీయంగా లేదంటే బిబ్లికల్గా వేదాంత పరంగా మనం చూస్తే దేవుని జ్ఞానము, దేవుని యొక్క వివేచన మనకి ఎప్పుడైతే ఉంటుందో బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వివేచన, దేవుని యొక్క జ్ఞానం మనుషులుగా మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇది మంచి, ఇది చెడ్డ, ఇట్లా వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళకూడదు, సో ఇది ఫూలిష్, ఇది ఈవిల్, దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ బ్యాడ్ అని నిర్ణయాలు చేస్తారు. ఆ వివేచన గన దేవుడు మనకి ఇవ్వకపోతే ఆ ఎబిలిటీ అనేది మనము పొందుకోలేం. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తాం, పిచ్చి పిచ్చి డిసిషన్స్ తీసుకుంటాం. దేవుని చిత్తాన్ని కాకుండా వ్యతిరేకంగా వెళ్ళడానికి మనము ఆల్మోస్ట్ ఆల్ మనము ప్రయాసపడతాం. సో లెట్ us రీడ్ 2 more verses. ఇక్కడ దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క పిల్లలుగా ఈ లోకంలో మనము ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ఉండాలి, వాట్ ఎగ్జాక్ట్లీ దేవుని యొక్క చిత్తం ఆయన పిల్లల మీద ఏమైతే ఉన్నదో ఒక 2 వచనాలు మనం చూద్దాం. సో ఇక్కడ కొలెషీయులకు రాసిన పత్రిక కొలెషియన్స్ చాప్టర్ 1:9లో, ఫిలిపియన్స్ 1:9లో వెరీ వెరీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కొలెషి పత్రికకు ఫిలిపియన్ సంఘానికి పౌలు గారు ఒక మాట రాస్తున్నారు. అదేంటో చూద్దాం. మీరు ఎవరైనా ఫాస్ట్గా తీసిన వాళ్ళు కూడా చదవచ్చు. కొలెషియన్స్ చాప్టర్ 1:9, ఫిలిపియన్స్ చాప్టర్ 1:9 చదువుతారా? ఐ విల్ ఆల్సో షో ద స్క్రీన్. కొలెషియన్స్ 1:9. ఓకే, ఇక్కడ ఏముందంటే అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములోనూ సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజో ఆసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలివారమగుటకు
మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. హలో బ్రదర్, ఇక్కడ మనం చూసినప్పుడు కొన్ని విషయాలు హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు ఎప్పుడైతే ఆయన ఫిలిప్పీ సంఘానికి లేదా కొలొస్సీ పత్రిక, ఇప్పుడు మనం చదివింది కొలొస్సియన్ 1:9. ఇక్కడ ఏముందంటే పౌలు గారు ఆ సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు. మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక ఏ విషయాలలో మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారు అవ్వాలని, తరువాత 10వ వచనంలో ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలము బలపరచబడవలననియు వాళ్ళు ప్రతిరోజు దేవుని బ్రతిమాలు కొంచుంటున్నారు. సో దిస్ ఈస్ ది ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ది పౌల్ ఫర్ ది చర్చ్ ఆఫ్ ఫిలిపియన్స్, అక్కడ కొలొస్సియన్స్ కు ఆ సంఘము ఆ విధంగా అభివృద్ధి చెందాలి. సో ఆ విధమైనటువంటి లోతైన సత్యాలను తెలుసుకోవాలి. దేవుని విజ్డమ్, ఆ స్పిరిచువల్ విజ్డమ్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి, అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలి అన్నది ఆ సంఘాన్ని బట్టి పౌలుకున్నటువంటి భారం. సిమిలర్ వర్డ్ ఇంకొక పత్రికలో చూద్దాం. ఫిలిపియన్స్ 1:9-10 ఈ 2 వచనాలు చూద్దాం, తర్వాత ముందుకు సాగుదాం. నెక్స్ట్ చాప్టరే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. ఇంకెవరెవరైనా చదువుతారా? మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానమును మీతో అనుభవ జ్ఞానముతోను కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినము వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. వెరీ గుడ్ అన్న, థ్యాంక్ యూ బలన. ఇక్కడ మనం చూసినప్పుడు ఆ వచనానికి ఈ వచనానికి ఏమిట్రా తేడా, ఏంటి డిఫరెన్సియేషన్ అంటే మనము రెండు కూడా సమానంగానే ఉన్నాయి. అక్కడ కొలొస్సీ పత్రికలో ఏ విధంగా అయితే ఆయన యొక్క ఆశను అక్కడ చూపించాడో, అదే పౌలు గారు ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో కూడా అదే విధమైనటువంటి మాటలు చెప్తుంటున్నాడు. సో మనము శ్రేష్టమైన కార్యాలను వివేచించాలని, సో మీ ప్రేమ తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలని, సో దేవుని యొక్క మహిమ స్తోత్రములు కలగాలని, క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తుంటున్నారు. సో ఇక్కడ 2 వచనాలు, సో కొలొస్సీ పత్రిక ఫిలిప్పీ పత్రికలో మనం చూసినప్పుడు ఒకటే మాట చెప్తున్నారు, మనకు దేవుని జ్ఞానం కావాలి. ఆ యొక్క జ్ఞానము దేవుడు మాత్రమే ఇస్తాడు. దాన్ని మనము అభివృద్ధి చేసుకుంటూ వివేచన కలిగి ప్రతి దినము ప్రతి క్షణము కూడా మనము దేవునిలో ఎదగాలని పౌలు గారి యొక్క ఆశ. లెట్స్ మూవ్ ఆన్ టు ది సబ్జెక్ట్. ఈ 2 వచనాలను బట్టి ఒక ప్రశ్న ఇక్కడ మనం చూద్దాం. వాట్ డస్ పాల్ రిక్వెస్ట్ ఫర్ ది క్రిస్టియన్స్ హియర్? క్రైస్తవులను ఆ 2 సంఘాలలో పౌలు గారు ఏమని విజ్ఞప్తి చేస్తున్నారు, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంటున్నారు, లేదా ఏం వాళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు అనేది మనం చూసినప్పుడు, వాట్ ఎబిలిటీ డస్ హీ వాంట్ దెమ్ టు డెవలప్, వాళ్ళను ఏ విధంగా ఎదగాలని ఆయన ప్రార్థన ఉంటున్నది అనేది బహుశా నేను చదివాను, బ్రదర్స్ చదివారు. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇక్కడ రాసి మీరు ఆ ఖాళీలను పూరించారు. సో లెట్స్ మూవ్ ఆన్. ఇక్కడ 3వ టాపిక్ మనం వెళ్ళినప్పుడు, దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏ విధంగా మనం పొందుకుంటాం, దేవుని చిత్తాన్ని, దేవుని ఎబిలిటీ ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో ఖచ్చితంగా ఏది మంచి ఏది చెడ్డ అనేది కూడా ఇక్కడ మనం రాయగలుగుతాం. 3వ ప్రశ్న ఏమంటే, డూ యూ నో ఎనీ క్రిస్టియన్స్ విత్ దిస్ ఎక్స్ట్రా స్పెషల్ ఎబిలిటీ టు కరెక్ట్లీ అనలైజ్ సిచ్యువేషన్స్ అండ్ ది మెసేజెస్ అండ్ సే దట్స్ బ్యాడ్ ఐడియా, లేదా లేకుంటే దట్ వర్క్స్ వెల్ విత్ బిబ్లికల్ టీచింగ్స్? గివెన్ ఎగ్జాంపుల్స్ ఆర్ 2. ఇక్కడ మీ లైఫ్లో ఎవరినైనా మీరు
ఎదుర్కొన్నప్పుడు కానీ, లేదా వాళ్ళతో పరిచయం ఉన్నప్పుడు కానీ, లేదా వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ, ఏదైనా ఇటువంటి 2 సందర్భాలు వచ్చాయా అని అడుగుతుంటున్నాడు. సో ఎవరైనా మీతో చెప్తా ఉంటారు, ఏ దట్స్ బ్యాడ్ ఐడియా, సో దట్ వర్క్ వెల్ విత్ బిబ్లికల్ టీచింగ్స్. దేవుని వాక్యాన్ని బట్టి ఇది బాగా జరిగింది, అది బాగా జరగలేదు, ఇలా జరిగింది అని మీకేమైనా అనుభవాలు ఉంటే, సో ద ఆథర్ ఈస్ requesting or expecting us to write with our own examples. So let's move on. నేను ఈరోజు హైలైట్ చేయాల్సినటువంటి అంశాలు 3 ఉంటున్నాయి. నెంబర్ 1, వాట్ ఈస్ ట్రూ, వైజ్ అండ్ గుడ్. ఏది నిజం, లేదా మంచిది, లేదా జ్ఞానంతో ఉన్నది. సో ఈ యొక్క అబ్జర్వేషన్స్ చూద్దాం. పేజ్ నెంబర్ 228. ఇక్కడ బహుశా 4 ట్రూత్లు ఉన్నాయి. ట్రూత్ 1, ట్రూత్ 2, ట్రూత్ 3, తర్వాత వచ్చేసి ట్రూత్ 4. ఈ 4 చెప్పిన తర్వాత మనకి ఈరోజు లెసన్ అయిపోతుంది. సో ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, గాడ్స్ విల్ ఈజ్ డిసర్నబుల్. అంటే తెలుగులో మనం ఏం చెప్పాలంటే, దేవుని చిత్తము వివేచనమైనది, లేదా గ్రహించుకోగలగడానికి అవకాశం ఉన్నది అనేది దాని అర్థం వస్తుంది. సో ఇది మొట్టమొదటి సత్యం, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తం అనేది వివేచన కలిగినది. ఆయన ఎట్లంటే అట్లా మనకు అట్లా పో, ఇట్లా పో, ఇట్లుండు, అట్లుండు అని చెప్పేసాడు. దేవుని వాక్యం అంతా మాట్లాడుతున్నది అంటే దాంట్లో ఖచ్చితంగా వివేచన ఉంటుంది, ట్రూత్ ఉంటుంది, వైజ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, జ్ఞానమైనది ఉంటుంది, సత్యముగా ఉంటుంది. ఈ 3 కలిపినటువంటి అంశాలే దేవుని చిత్తము, దేవుని వివేచన మన జీవితాల్లో ఉంటుంది. సో ఇది మొట్టమొదటి అంశం. సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి అన్నప్పుడు, దేవుని చిత్తాన్ని ఈ లోకంలో మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ట్రూత్ 2లో ఏముందంటే చాలా విషయాలు ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ కొన్ని విషయాలు చూసి మనం ముందుకు సాగుదాం. మొట్టమొదటి నిజం ఏంటంటే, మొట్టమొదటి ట్రూత్ 1 వచ్చేసి గాడ్స్ విల్ ఈస్ డిసర్నబుల్. అంటే దేవుని చిత్తాన్ని వివేచనతో కలిగి ఉన్నది, అర్థం చేసుకోవడానికి అనుకూలమైనది, ఆలోచింపదగినది అనేది మనము చూడొచ్చు. సో చాలా మంది బిలీవర్స్ ఏం చేస్తారంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని మనుషుల మీద ఆధారపడడం స్టార్ట్ చేస్తారు. మనుషులతో సహవాసాలు చేస్తారు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, ఎప్పుడైతే మనకు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మీద మనము ఆధారపడాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయనలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తాన్ని మనం చూడొచ్చు. అదే మనం చదివాం కదా ఇంతకుముందు రోమన్స్ 12:12లో మన యొక్క మెమరీ వర్స్ కూడా అదే, డు నాట్ కన్ఫర్మ్ టు ది ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానుసారమైనటువంటి చిత్తాన్ని మనము, ఆ ప్యాటర్న్ పద్ధతులు మనము అనుసరించకూడదు. సో బట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ బై రిన్యూవింగ్ యువర్ మైండ్. సో మన మైండ్, మన మనసు అంతా కూడా నూతనంగా మారిపోవాలి. అలా అయినప్పుడే దేవుని చిత్తం మీద మనము ఈ లోకంలో తెలుసుకోవచ్చు. సో హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దిస్ వర్స్ టు ది చైల్డ్? సో మీ ఇంట్లో పిల్లలకు, మీ బిడ్డలకు, సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా మీరు ఈ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నప్పుడు బహుశా మీరు ఇక్కడ రాయాలి. సో దేవుని సేవకులుగా, పాస్టర్లుగా, సంఘ పెద్దలుగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఇచ్చి ఉంటున్నాడు. సో వాటిని బట్టి మనం ఏం చేయాలి అంటే, ఈ పర్టికులర్ వర్స్ను ఏ విధంగా మీరు సంఘంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని అడుగుతుంటున్నాడు. ఇక్కడ డేంజరస్ అజంప్షన్స్ ఉంటున్నాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీరు చూస్తే బోల్డ్ లెటర్లో ఉంది కదా, ఇవన్నీ కూడా దేవుని చిత్తానికి చాలా అబౌట్ ది విల్ ఆఫ్ గాడ్. అజంప్షన్స్ అంటే నేను అనుకున్నాను, ఊహించాను, అట్లా అనుకున్నాను అని అజం చేస్తారు కదా, ఇవన్నీ కొన్ని విషయాలు ఉంటున్నాయి, చూద్దాం. సో దేవుని చిత్తానికి సంబంధించినటువంటి డేంజరస్ అజంప్షన్స్ 2-3 చదివి ముందుకు వెళ్తాను. హీ ప్రాబబ్లీ వాంట్స్ టు సెండ్ మీ టు ది సమ్ ప్లేస్ మిజరబులీ. కొంతమంది అంటారు, నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటా అంటే దేవుడు నన్ను అక్కడికి పంపించేశాడు. అది డేంజరస్. సో అది అట్లా మాట్లాడకూడదు మనం. సో ఐ హ్యావ్ టు మ్యారీ ఏ బోరింగ్, మీన్ ఆర్
అన్అట్రాక్టివ్ పర్సన్ ఆర్ విల్ ఐ నెవర్ గెట్ మ్యారీడ్. సో నేను దేవుని చిత్తాన్ని బట్టి ఒక మంచి లేదా ఈ వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నాను, లేదా నాకు మ్యారేజ్ అవ్వదేమో, ఇది దేవుని చిత్తమేమో అని కొంతమంది అపోహపడుతూ ఉంటారు. అలాంటి విషయాల్లో దేవుడి చిత్తాన్ని అట్లా మనము అజంప్షన్ చేయకూడదు. మూడో పాయింట్ చూస్తే హీ విల్ హ్యావ్ లైక్ డూ సంథింగ్ డ్రెడ్ఫుల్, సంథింగ్ దట్ ఐ హేట్. ఏదైతే నేను కోరుకోకూడదు, లేదా ఏదైతే నాకు ఇష్టం లేదో, ఏదైతే నేను వద్దనుకుంటున్నానో అదే నాకు దాన్ని చేస్తున్నాడు అని అజంప్షన్ మనం చేసుకోకూడదు. హిస్ ప్లాన్స్ ఫర్ మై లైఫ్ వోంట్ బి నియర్లీ యాజ్ ఎగ్జిస్టింగ్ యాజ్ మై ప్లాన్స్ ఫర్ మై లైఫ్. ఆయన నేను అనుకున్నటువంటి ఊహలకు అందనటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎన్నో ఆశలు ఉంటాయి, ఇది కొనుక్కోవాలను, అట్లుండాలను, ఇట్లుండాలను, ఇట్లా తెచ్చుకోవాలను. ఇవన్నీ కూడా దేవుడు నా ప్లాన్స్ ప్రకారం పోలేదు, ఇది దేవుని చిత్తమేమో అని అనుకుంటాంటాం. సో ఇది కూడా రాంగ్ అజంప్షన్. సో ప్రాబబ్లీ ఐ విల్ ప్రాబబ్లీ ఎండ్ అప్ పూర్. బహుశా నేను పేదవాడిగానే మిగిలిపోతానేమో. సో దీస్ ఆర్ ది కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో ఇంకొక వర్షన్ చూస్తే ఒబేయింగ్ గాడ్స్ విల్ టేక్ ఆల్ ది ఫన్ అవుట్ ఆఫ్ లైఫ్. సో దేవుని నమ్ముకుంటే లైఫ్ అంతా కూడా సంతోషంగా లేదంటే ఫన్నీగా ఉంటుంది అనుకుంటా అంటారు. సో ఇవన్నీ కూడా అజంప్షన్స్, డేంజరస్ అజంప్షన్స్. దయచేసి వీటికి మీరు జాగ్రత్తగా ఉండండి అనేదే హెచ్చరిక. సో దట్ ఈస్ ది ట్రూత్. గాడ్స్ విల్ ఈస్ డిసర్నబుల్ అంటే దేవుని చిత్తము వివేకముతో కూడి ఉన్నది, దాంట్లో సత్యం ఉంటుంది, దాంట్లో జ్ఞానం ఉంటుంది, అది మంచిగా ఉంటుంది అనేదానికి మొట్టమొదటి ఉదాహరణ. లెట్స్ మూవ్ ది సెకండ్ పాయింట్. ఇక్కడ మనం చూసినప్పుడు గాడ్ విల్ ఈస్ గుడ్. నేను ఇంతకుముందు చెప్పాను, దేవుడు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు, దేవుడు ఏదైనా మన జీవితంలో జరిగించాలి అన్నప్పుడు ఖచ్చితంగా అది మంచిది. గాడ్స్ విల్ ఈస్ గుడ్. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రణాళికలు, దేవుని యొక్క చిత్తం ఎప్పుడు కూడా తను నమ్మిన బిడ్డల మీద ఖచ్చితంగా అది మంచిగానే ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా చెడ్డది చేయాలని ఎప్పుడు కూడా అనుకోడు. ఎందుకంటే ఆయన బిడ్డలు నశించిపోకూడదు, ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి, దేవుని చిత్తాన్ని బట్టి ఎదగాలి, ఆయన చిత్తాన్ని బట్టి నడిపించబడాలి. అది దేవుని యొక్క ఆశ. సో సెకండ్ ట్రూత్ ఈస్ గాడ్స్ విల్ ఈస్ గుడ్. మొట్టమొదటిది దేవుని యొక్క చిత్తము వివేచనతో కలిగి ఉన్నది. రెండవది వచ్చేసి దేవుని యొక్క చిత్తం ఖచ్చితంగా మంచిగానే ఉంటుంది. సో నెక్స్ట్ పేజ్ చూద్దాం. 229లో కన్సిడరింగ్ ది ఫాలోయింగ్ ప్యాసేజెస్. సో ఇక్కడ మనకు 1, 2, 3, 4, 5 4 వచనాలు ఉంటున్నాయి. సో సామ్స్ 84, సామ్స్ 107:1, జెర్మియా 29:11, రోమన్స్ 8:32. ఇక్కడ మనం చూసినప్పుడు ఖచ్చితంగా తన బిడ్డల మీద దేవుని యొక్క చిత్తము ఏమైతే ఉన్నదో చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనము హెచ్చరిస్తూ ఉంటున్నది. సో గివ్ థ్యాంక్స్ టు ది లార్డ్ ఫర్ హీ ఈస్ గుడ్, హిస్ లవ్ ఎండ్యూరeth ఫర్ ఎవర్. సో ఖచ్చితంగా ఈ వచనాలన్నీ మనల్ని ఆనందింపచేస్తాయి. దేవుడు మంచి ప్రణాళికలు మన మీద పెట్టి ఉంటున్నాడు. ప్రశ్న ఏమంటే, వాట్ కన్క్లూషన్స్ మైట్ వి డ్రా ఫ్రమ్ దీస్ ప్యాసేజెస్ అబౌట్ ది గాడ్స్ విల్ ఆఫ్ గాడ్? ఈ 4 వచనాలు చదివిన తర్వాత దేవుని చిత్తం ఏ విధంగా ఉందో నువ్వు చెప్పండి అని అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఇక్కడ రాయాలి, బ్రదర్ నేను చదివినటువంటి పై వచనాలను బట్టి దేవుని చిత్తం ఖచ్చితంగా మంచిది, దేవుని చిత్తము నా జీవితంలో, నా సంఘంలో, నా పరిచర్యలో మంచిది అని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. మేబీ యూ హ్యావ్ టు రైట్ విత్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. మీ అనుభవాలను ఇక్కడ రాయడానికి మీరు ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినప్పుడు, why is it a struggle for people to believe in God's love and care for us? చాలా మంది బహుశా మీరు పాస్టర్లుగా ఉన్నవాళ్ళు లేదా సంఘంలో పరిచర్య చేస్తున్న వాళ్ళు ఉన్నవాళ్ళు ఈ ప్రశ్న ఈజీగా రాసేస్తారు. ఎందుకు బ్రదర్, చాలా మంది ప్రజలు దేవుని నమ్ముకోండి, విశ్వాసంలో ఎదగమండి అని వాళ్ళకు చెప్తున్నప్పుడు వాళ్ళు వచ్చి అనేక బాధలు చెప్తారు. సో బహుశా మీ సంఘంలో మీరు ఇప్పుడు అనుకుంటా ఉండొచ్చు, నిజమే బ్రదర్ చెప్పినట్లుగా పలానా వ్యక్తి, పలానా కుటుంబం ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. సో అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే ఇక్కడ 2-3 రాయండి. సో వై ఈజ్ ఇట్ ఏ స్ట్రగుల్ ఫర్ పీపుల్ టు బిలీవ్?
దేవుని ప్రేమను తెలుసుకోవడంలో, దేవుని ప్రేమలో నమ్మడంలో వాళ్ళకు కుటుంబ పరంగా కావచ్చు, భర్తల నుంచి కావచ్చు, భార్యల నుంచి కావచ్చు, పిల్లల నుంచి కావచ్చు, లేదా ఊరి పెద్దల నుంచి కావచ్చు, ఇంకా ఆ ఊరి జనాలకు ఇన్స్ట్రక్షన్స్ అయి ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. దేవుని ప్రేమలో ఎదగడానికి వాళ్ళు అడ్డు తగులుతూ ఉంటారు. ఆయన కృపలో మనము వెళ్ళడానికి చాలామంది ఏం చేస్తారంటే దే ఆర్ అగైనెస్ట్ us. అలాంటి ఏమైనా సందర్భాలు మీ లైఫ్లో ఉంటే దయచేసి ఇక్కడ రాయండి అంటున్నారు. సో ద థర్డ్ వన్, సో 4 ఉంటున్నాయని చెప్పాయి కదా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది దేవుని చిత్తము మనము ఆయన చిత్తము వివేచనతో కలిగి ఉన్నది అనేది నేర్చుకున్నాం. రెండవది దేవుని చిత్తము ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుంది. మూడవ ట్రూత్ ఏంటంటే డిసర్నింగ్ గాడ్స్ విల్ రిక్వైర్స్ గాడ్స్ రిసోర్స్. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే దేవుని యొక్క సోర్స్ అంటే మూలాలు. సో దేవునికి సంబంధించిన మూలాలు ఏంటివి? నెంబర్ 1 గాడ్స్ వర్డ్, గాడ్స్ స్పిరిట్. ఖచ్చితంగా దేవుని వాక్యము మనకు అవసరం. దట్ ఈస్ ది ఫస్ట్ సోర్స్. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే వి రిక్వైర్ ఏ గాడ్స్ రిసోర్స్. ఆ దేవుని మూలాలు ఏంటివి? మొట్టమొదటిగా దేవుని వాక్యం. వాక్యం చదవకుండా, వాక్యం తెలియకుండా, వాక్యం నేర్చుకోకుండా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోలేము అనే సత్యాన్ని ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ లెసన్లో. సో గాడ్ డస్ నాట్ give his children a detailed blueprint for life. So nobody get a comprehensive itinerary for the next 20, 40 and 60 years. Instead, God gave his word. సో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే దేవుని వాక్యము తెలుసుకోండాలా. సో అది బ్లూ ప్రింట్ మాదిరిగా, బ్రదర్ ఇది నీ లైఫ్, సో నెక్స్ట్ 30 yearsలో నువ్వు ఇలాగ ఉంటావు, సో నెక్స్ట్ 40 yearsలో నువ్వు ఇలాగ ఉంటావు అని చెప్పాడు. కానీ అక్కడ ఏంటంటే ఆయన వాక్యం మీద మనం ఆధారపడాలా అనేది దేవుని యొక్క సత్యం. సో లెట్స్ మూవ్ ఆన్. 230 పేజీలో మనం చూసినప్పుడు ఇక్కడ కొన్ని వచనాలు ఉంటున్నాయి. విల్ రీడ్ దట్, దెన్ విల్ గో అహెడ్. ముందుకు సాగుదాం. సో ఇక్కడ మనం వచనాలు చూసినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ది బైబుల్? మేబీ వీ షుడ్ స్టార్ట్ విత్ ది బైబుల్ ఈజ్ నాట్. సో గత వారంలో మనం నేర్చుకున్నాం కదా, బైబుల్ అనేది అల్టిమేటం. సో బహుశా ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో అభిప్రాయాలు చెప్పచ్చు, ఎంతోమంది ఎన్నెన్నో మాట్లాడతారు, కానీ దేవుని పరిశుద్ధమైన గ్రంథంలో ఏమి చెప్పబడింది, ఏమి రాయబడింది, అది మాత్రమే మనము ఫైనల్ డిసిషన్గా తీసుకోవాలి. సో దట్ ఈస్ వాట్ ద సోర్స్, వన్ ఆఫ్ ది ఫస్ట్ సోర్స్ దట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు డిపెండ్ ఆల్వేస్. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ లోకం మీద కానీ, మనుషుల మీద కానీ, సంస్థల మీద కానీ మనం ఎప్పుడు కూడా ఆధారపడి నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని తెలుసుకొని, దేవుని వాక్యం మనకు ఏమైతే నేర్పిస్తుందో, బోధిస్తుందో దాన్ని బట్టి మనము ఈ లోకంలో ముందుకు సాగాలి. మన నిర్ణయాలు కూడా ఆ విధంగా ఉండాలనేదే మొట్టమొదటి సోర్స్. చాలామంది లోకంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఎవరో చెప్పారనో, ఏదో తెలుసుకున్నానో వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకునేసి దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో వెళ్తూ శోధనలో పడతారు. ఇక్కడ వాక్యం చెప్తుంది ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే బైబిల్ ఒకటే మనకు సోర్స్. సో ఇక్కడ 7వ ప్రశ్న ఏమంటే వాట్ వుడ్ హ్యాపన్ టు యూ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ది బైబిల్? God gave each of his children a personalized app that designed and budged moment by moment to tell us exactly what to think, do and say in every situation. సో మీరు అందరూ కూడా ఈ అనుభవం గుండా వెళ్ళి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రశ్న ఏం రాయబడిందంటే దేవుని చిత్తాన్ని, ఆ సంబంధాన్ని మనం ఎప్పుడైతే దేవునితో కలిగి ఉంటామో, బైబిల్ ఆధారితమైనటువంటి జ్ఞానం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆ పర్టికులర్ సందర్భంలో ఆ వ్యక్తిగతంగా దేవుడు ఏం చేస్తాడంటే మూమెంట్ బై మూమెంట్ హీ విల్ గివ్ ది ఎగ్జాక్ట్ ఏం చేయాలి, ఏం ఆలోచన చేయాలి, ఏం మాట్లాడాలి అని ప్రతి సందర్భాన్ని బట్టి దేవుడు మనకు దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. బహుశా మిమ్మల్ని అవకాశం ఇప్పుడు ఇస్తే ఎన్నో
అంశాలు మీ లైఫ్లో ఉంటాయి. బ్రదర్, పలానా దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఆ డిసిషన్ నేను ఎత్తాను. ఇలా వెళ్ళినప్పుడు దేవుడు నా వాక్యం నన్ను హెచ్చరించింది, అందుకే నేను దాన్ని చేయలేదు. ఇలాంటి సత్యాలు బహుశా మీకు అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. సో లెట్స్ మూవ్ ఆన్. సో దయచేసి అలాంటిది ఏమైనా ఉంటే ప్లీజ్ రైట్, బ్రదర్ సో అండ్ సో టైంలో సో అండ్ సో విషయంలో దేవుడు నాతో పర్టికులర్గా మాట్లాడని బట్టి ఆ నిర్ణయాన్ని తీశాను, ఆ సిచ్యువేషన్లో నాకు దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ నిర్ణయాన్ని తీశానని మీ అనుభవాలు ఏమైనా ఉంటే ఇక్కడ రాయండి. లెట్స్ మూవ్ ఆన్. ఇక్కడ 8వ ప్రశ్న ఏంటంటే, ఇట్ హ్యాస్ బీన్ సెడ్, రైట్, ఇది చెప్పబడింది ఏమని, అబౌట్ 19% ఆఫ్ గాడ్స్ విల్ ఫర్ అవర్ లైఫ్స్ ఇస్ ఆల్రెడీ స్పెల్డ్ అవుట్ ఇన్ హిస్ వర్డ్. 90% మన వ్యక్తిగత జీవితం అంతా కూడా బైబిల్ ద్వారా మనకు బోధించబడింది, చెప్పబడింది, ఆల్రెడీగా రివీల్ చేయడం జరిగింది, స్పెల్డ్ అవుట్. సో ద అదర్ 10% ఈజ్ జస్ట్ ఏ డీటెయిల్స్. మిగతా 10% ఏమంటే కేవలం విషయాలు, డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. సో బేస్డ్ ఆన్ వాట్ యు నో ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం మీరు ఏమైతే తెలుసుకుని ఉన్నారో, వాట్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యు నో ఫర్ షూర్ ఆర్ ది విల్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్ టుడే. ఈ ప్రశ్న ఏమంటే, వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, అయ్యా మనిషి అన్నవాడు ఇలాగ ఉండాలి, మనిషి జీవితం ఇలాగ ఉంటుంది, మనిషి కుటుంబము, సంఘము, వ్యవస్థ అనేది ఈ విధంగా బ్రతకాలి అని దేవుడు ఆల్రెడీగా చెప్పేశాడు. మిగతా 10% ఏంటంటే ఇది డీటెయిల్స్. సో వాళ్ళు పాటించాల్సిన నియమాలు, క్రమాలు అన్నీ ఉంటాయి. నౌ దీన్ని బట్టి బేస్డ్ ఆన్ వాట్ యు నో ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం బట్టి, సో వాట్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యు నో ఫర్ షూర్ ఆర్ ది విల్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. సో ఇప్పుడు మీరు రాయాల, బ్రదర్ ఇది వాక్యం చదివిన తర్వాత దేవుని చిత్తం నాలో ఈ విధంగా ఉంది, వాక్యం చదివిన తర్వాత దేవుడు నాతో మాట్లాడినాడు, సో నా లైఫ్లో దేవుని యొక్క ప్రణాళిక ఈ విధంగా ఉందని మీరు దయచేసి ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంది. సో ఇది 8వ ప్రశ్న. సో దెన్ సో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదటి సోర్స్ ఏంటి? దేవుని వాక్యం. రెండవ సోర్సు గాడ్స్ స్పిరిట్. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫ్యూ మోర్ మినిట్స్, దెన్ ఐ విల్ క్లోజ్ ఇట్. సో గాడ్ స్పిరిట్ అనేది ఖచ్చితంగా మనిషికి సహాయం చేస్తుంది. ఇప్పుడు మనలో అందరూ కూడా లెట్స్ రీడ్ ఒక వర్స్ చదువుదాం. జాన్ 16:13 చదువుదాం. సో దీన్ని చదివి నెక్స్ట్ దానికి వెళ్దాం, ఎందుకంటే చాలా పవర్ఫుల్ వర్డ్ ఇది. సో వెన్ హీ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్, he will guide you into the truth. He will not speak on his own. He will speak only what he hears, and he will tell you what is yet to come. So John Gospel, యోహాను సువార్త 16:13 చదవండి. అక్కడ దేవుని ఆత్మ మనకు ఖచ్చితంగా మాట్లాడాలని ఉంది. తెలుగులో ఎవరైనా చదువుతారా? ఎనీ అదర్ లాంగ్వేజ్? అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటితో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. చాలన్నా ఇక్కడ చూస్తే, ఒక మనిషికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు, లేదంటే దేవుని ఆత్మ సహాయం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తాడు కదా. బ్రదర్స్, సిస్టర్స్, ఇది చేయండి, ఇది చేయకూడదు, ఇది మంచిది, ఇది చెడ్డదని ఆ సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సో తర్వాత ఏం చేస్తాడు? ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేస్తాడు. ఖచ్చితంగా ఈ ఆత్మ చేసే పనులు ఇవి. ఆ ఆత్మ ఎప్పుడైతే మనకు సోర్స్గా మన జీవితంలో ఉంటుందో, ఆత్మ నడిపింపు అనేది చాలా ముఖ్యం. మనుషులు నడిపింపు ఉండకూడదు. ఓకే, సో మనుషులుగా నడిపిస్తే, బ్రదర్ అటుకి పోదాం పదండి, ఇది చేద్దాం పదండి, ఇట్లా ఉందాం పదండి, వీళ్ళు మనుషుల నడిపింపు. దేవుని ఆత్మ నడిపింపు ఎలా ఉంటుందంటే, ఇట్ విల్ గో టు ద రైట్ డైరెక్షన్. ఖచ్చితమైనటువంటి మార్గంలోకి అది తీసుకువెళ్తుంది. ఆత్మ మనల్ని నడిపిస్తున్నప్పుడు ఖచ్చితమైనటువంటి దేవుని చిత్తానిలోకి మనల్ని నడిపిస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు హైలైట్. ఇక్కడ మనం చూద్దాం,
What is the role of Holy Spirit in helping us discerning God's truth and God's will? ఇక్కడ పరిశుద్ధాత్ముని యొక్క కార్యం దేవుని యొక్క సత్యములేకి, దేవుని యొక్క చిత్తములేకి నడిపించడానికి ఏ విధంగా తన రోల్ ఏంటి అనేది అడుగుతున్నాను. బహుశా నాకంటే ఎక్కువగా మీరు బాగా రాయగలరు. ప్లీజ్ మీరు టైం తీసుకొని స్పెండ్ చేసి ఇక్కడ రాయండి. దట్ ఈస్ ది 9th క్వశ్చన్. దేవుని చిత్తాన్ని బట్టి 10వ ప్రశ్న ఏంటంటే, అదే 16వ అధ్యాయంలో ఇన్ జాన్ గాస్పెల్ 16th చాప్టర్ జీసస్ టాక్స్ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. ఆయన దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క సత్యాన్ని, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సో ఆ నిత్యాన్ని, ఆత్మ, ఆ యొక్క స్పిరిట్ ట్రూత్ గురించి చెప్తుంటున్నాడు. 17th చాప్టర్లో చూస్తే జీసస్ సేస్ యువర్ వర్డ్ ఈస్ ట్రూత్, దేవుని వాక్యమే సత్యం. సో డూ యూ థింక్ there could ever be a time when God's spirit and God's word would lead us into two different ways? Very very మంచి ప్రశ్న ఇస్తున్నారు ఇక్కడ. ఓకే, దేవుని చిత్తము, అదే విధంగా దేవుని వాక్యం, ఇవి రెండు కూడా ఒకే మాదిరిగా ఉంటున్నాయా, లేదా రెండు భాగాలుగా వెళ్తున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, దేవుడి వాక్యం ఈ విధంగా చెప్తుంది బ్రదర్, దేవుని ఆత్మ ఇలాగ వెళ్తుంది బ్రదర్ అని మీకేమైనా అనిపించిందా? ఒకవేళ అనిపించింటే, లేదా రెండు కరెక్ట్ అయితే మీ యొక్క అనుభవాలను ఇక్కడ రాయండి. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆత్మతో నడిపించబడేటువంటి బిడ్డలకు ఉండాల్సినటువంటి క్యారెక్టర్స్. రెండోది పేజ్ నెంబర్ 232లో చూస్తే అదర్ సోర్సెస్ ఫర్ డిసర్నింగ్ ది గాడ్స్ విల్. ఇంకా చాలా ఉంటున్నాయి ఇక్కడ. టూల్స్, డెఫినేషన్స్, డేంజర్. సో గాడ్లీ కౌన్సిల్ ఉండాలా ఖచ్చితంగా. అందుకే మన సేవకులు, పితరులు, తండ్రి సమానులు, సో ఖచ్చితంగా సంఘ స్థాపకులు, వీళ్ళందరూ కూడా పెద్దలు మాట వినాల. వాళ్ళ గైడెన్స్, వాళ్ళ కౌన్సిల్, వాళ్ళు అనుభవాలు మనం ఖచ్చితంగా పాటించాలి. వాక్యం కూడా అదే చెప్తుంది. సో గాడ్లీ కౌన్సిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దైవికమైనటువంటి కౌన్సిల్ అది లేకపోతే వి విల్ డెఫినెట్లీ ఫెయిల్. సర్వైవల్ సర్కమ్స్టాన్సెస్, తర్వాత వచ్చేసి హోలీ కంటైన్మెంట్స్, డివైన్ కంప్లషన్స్ అండ్ కామన్ సెన్స్. ఓకే, ఇవన్నీ కూడా దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ఈ టేబుల్ దయచేసి మీరు స్పెండ్ చేయండి బ్రదర్స్, సిస్టర్స్. సమయం లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ క్విక్ గ్లాన్స్. చాలా బాగుంటుంది. సో మళ్ళా ప్రశ్న ఏంటంటే, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ డిసర్నింగ్ గాడ్స్ విల్ వయా దీస్ మీన్స్? ఇవన్నీ విషయాలను బట్టి దేవుని చిత్తం నువ్వు ఏ విధంగా తెలుసుకుంటున్నావు అని అడుగుతుంటున్నాడు. వెల్, సో లెట్స్ మూవ్ ఆన్ టు ది లాస్ట్ వన్, దెన్ ఐ విల్ స్టాప్. 4వ సత్యం ఏంటంటే, సో డిసర్నింగ్ గాడ్స్ విల్ రిక్వైర్స్ ఎఫర్ట్ ఆన్ అవర్ పార్ట్. సో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే మనలో కొన్ని ఎఫర్ట్స్ ఉండాలి. మనకు గాడ్స్ విల్ రిక్వైర్స్ ఎఫర్ట్స్ ఆన్ అవర్ పార్ట్. ఏంటి అవి చూద్దాం. సో మనుషులు మామూలుగా ఏం చేస్తారంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే, సో ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. యు వేర్ క్రియేటెడ్ టు గ్లోరిఫై. మనిషి ఖచ్చితంగా దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. సో యు వేర్ క్రియేటెడ్ టు గ్లోరిఫై గాడ్. మనమందరం కూడా ఈ లోకంలో ఉన్నది, బ్రతుకుతున్నది, జీవిస్తున్నది దేవుని మహిమపరచడానికే. లవ్ హిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్. మొట్టమొదటిగా దేవుని మహిమపరచాలి. రెండవదిగా పరిపూర్ణమైన మనసుతో ఆయన మనము ప్రేమించాలి. మూడవదిగా, సో ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ ఏంటంటే, యూ హ్యావ్ బీన్ కాల్డ్. సో ఎందుకు క్రియేట్ చేయబడ్డాం, ఎందుకు ఈ లోకంలో సృష్టించబడ్డాం, ఎందుకు మనము పిలువబడ్డాం, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు పిలువబడ్డాం? ఫాలో జీసస్ అండ్ హెల్ప్ అదర్స్ టు లెర్న్ టు డూ లైక్ వైజ్. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తూ ఇతరులకు సహాయం చేయడం. ఆయన ఏ విధంగా అయితే సహాయం చేశాడో మాథ్యూ గాస్పెల్ 28లో 18:20లో ఆ విధమైనటువంటి ఆలోచనలు మనం కూడా ఆయన మాదిరిగా అనేక మందిని మనము సర్వసత్యంలోకి నడిపించి బిడ్డలుగా ఉండాలి. సో తర్వాత ప్రశ్న ఏంటంటే, యు ఆర్ కమాండెడ్ టు డూ. ఒకటి, యు వేర్ క్రియేటెడ్, ఎందుకు ఈ లోకంలో పుట్టాం. రెండవదిగా, ఎందుకు మనము పిలువబడ్డాం. మూడవదిగా, యు వేర్ కమాండెడ్, ఏది మనకు కమాండ్గా ఇవ్వబడింది, ఆజ్ఞగా ఇవ్వబడింది. అంటే మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు ఏంటంటే, జాన్ 13:34-35 ఇట్ టాక్స్ వెరీ క్లియర్లీ, లవ్ అదర్స్. సో ఇతరులను మీరు ప్రేమించండి, ఇది మనకు కమాండ్.
తర్వాత వచ్చేసి 1 Peter 4:11 చెప్పబడుతుంది, సర్వ్ అదర్స్ విత్ ఆల్ ది బ్లెస్సింగ్స్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది ఇతరులకు మీరు పరిచర్య చేయండి అని మనకు హెచ్చరిస్తుంది. 3 విషయాలు బ్రదర్స్. సో గాడ్స్ డిసర్నింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని వివేచన కలిగి ఉండాలంటే మనుషులుగా మనకు కొన్ని లక్షణాలు ఉండాలి, మన ఎఫర్ట్స్ ఉండాలి. ఆ ఎఫర్ట్స్ ఉండడానికి మొట్టమొదటిగా 3 విషయాలు తెలుసుకోండాలి. ఒకటి, ఫర్ వాట్ పర్పస్ యు వర్ క్రియేటెడ్, అండ్ యు హ్యావ్ బీన్ కాల్డ్ ఫర్ వాట్, అండ్ వాట్ గాడ్ ఈస్ కమాండింగ్ టు అస్. ఏమి మనము దేవుడి యొక్క చిత్తాన్ని కావచ్చు, లేదా ఆయన యొక్క పిలుపుని కావచ్చు, ఆయన ఆజ్ఞలు కావచ్చు, చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు. ఇక్కడ బోల్డ్గా ఒక వర్డ్ ఉంది, గాడ్ ఆల్వేస్ స్పీక్ క్లియర్లీ బట్ వీ డోంట్ ఆల్వేస్ హియర్ క్లియర్లీ. కదా, అందరూ ఓకే బ్రదర్ ఇది ఖచ్చితం నిజం సత్యం అని ఓటేస్తారు మిమ్మల్ని అడిగితే. దేవుడు ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా మాట్లాడతాడు. గాడ్ ఆల్వేస్ స్పీక్స్ క్లియర్లీ, బట్ అయితే వీ డోంట్ ఆల్వేస్ హియర్ క్లియర్లీ. మనం ఎప్పుడు కూడా స్పష్టంగా వినడానికి ఇష్టపడం, లేదా స్పష్టంగా వినం. ఇది సత్యం. సో దయచేసి మంచి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో లాస్ట్ పారాగ్రాఫ్ ఏంటంటే ప్రే. సో జేమ్స్ 1:5-7 ప్రకారం సో పిల్లలకు ఎప్పుడు కూడా వచనం చెప్తా ఉంటాం. ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉంటే వాడిని జేమ్స్ 1:5 చదవండి అని. జ్ఞానం కొద్దుగా ఉన్నప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చే దేవుడు. సో అది పిల్లలకే కాదండి, దేవునిలో నడవాలి, దేవునిలో ఎదగాలి, దేవుని గురించి తెలుసుకోవాలి అన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వచనము అప్లికబుల్ అవుతుంది. సో డ్యూరింగ్ ఎగ్జామ్స్ టైమ్స్ ఐ స్టిల్ రిమెంబర్, చిన్నప్పుడు పాస్టర్లు గారు సో ఈ మాటను చదువుకొని వెళ్ళండి ఎగ్జామ్కి అనేవాళ్ళు. సో యాకోబు 1:5 చాలా స్పష్టంగా ఉంది, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ లాక్స్ విజ్డమ్, సో జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు, అడిగేవాడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని నమ్మాలా అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. So that's all friend. My last question for you, 13 and 14, then we'll wind up today. Then I will quickly hand over this time to uncle. Na prashna entante, so according to the James Yakobu patrika dwara, why is believing in God's capacity important for someone seeking God's directions? Yakobu patrikalo manam chusinapudu వై ఈస్ బిలీవింగ్ గాడ్స్ జెనరాసిటీ, దేవుని యొక్క ఆ జెనరాసిటీ ఇంపార్టెంట్ మనకు అని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని డైరెక్షన్లో వెళ్ళడానికి నిజంగా అది అవసరమా, అది మనకు నెరవేర్చుకోవాలా, లేకుంటే ఆ విధంగా వెళ్ళాలా అనేది మనకు ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఇఫ్ యూ అండర్స్టూడ్ ప్లీజ్ ట్రై టు ఫిల్ దిస్ ఆన్సర్స్. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ టెండెన్సీ ఆర్ నేచురల్ instinct you have that probably fights against your ability to discerning the will of God's in your life. ఇక్కడ స్పష్టంగా చెప్పాలంటే, దేవుని చిత్తాన్ని కానీ దేవుని యొక్క వివేచన తెలుసుకోవడానికి ఈ లోకంలో నీకు ఎదురవుతున్నటువంటి ఆపదలు కావచ్చు, లేదంటే అడ్డంకులు, ఇబ్బందులు కావచ్చు, ఏమైతే నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, ఆ ఎబిలిటీ కన్సర్న్ ఏమైతే ఉంటున్నాయో వాటిని ఇక్కడ రాయండి అని ఆథర్ గారు అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద లెసన్ ఆల్ అబౌట్. సో టేక్ హోమ్ రిఫ్లెక్షన్స్, మీకు టైం ఉన్నప్పుడు రాయండి, చదువుకోండి. సో నెక్స్ట్ వీక్ ఐ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కాల్డ్ ఫాస్టింగ్. సో ఫాస్టింగ్ ఏ విధంగా మనం ఉండాలి, దేవుని వాక్యం ఏమి హెచ్చరిస్తుందో మనం చూద్దాం. సో వితౌట్ ఫర్దర్ డిలే, సో ఈ లెసన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. డిసర్నింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని ఏ విధంగా తెలుసుకోవాలని. So we have another 11 minutes. Without further delay, I'm handovering this time to our beloved uncle. Uncle, over to you, uncle, for the quick summary. Thank you. Wonderful, wonderful. Very nicely did. Last lo undedi emante, and God's will isn't black and white. తెలుగులో చెప్పండి. అది స్పష్టంగా లేకపోతే, దేవుని చిత్తము మనకు స్పష్టంగా లేకపోతే ఏం చేయాలా అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనం ప్రశ్నలు మనమే అడుక్కోవాలి. ఏం అడగాల? ఈ కార్యము విల్ దిస్ గ్లోరిఫై గాడ్, ఇది దేవుణ్ణి మహిమపరుస్తుందా?
అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మహిమపరిచేదిగా ఉండాలా అనేది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. I am to live my life in such a way that God always gets the glory he deserves. దేవుని మహిమ కలిగేది మాత్రమే నేను చేయాలా అనే ఒక డిసిషన్ మనలో ఉండాలి. ఇది చాలా ముఖ్యము. Am I trusting God, relying on my own wisdom or trying to please someone else? ఇది చాలా నా యొక్క సొంత జ్ఞానము లేకపోతే మిగతా వాళ్ళని వాళ్ళతో మంచిగా ఉండాలా అనే ఇది టూ గుడ్ టు బిట్ వాళ్ళకి ఏమి హర్ట్ అవ్వకూడదు మనం చెప్తే అనే విధంగా మాట్లాడితే అది కాదు. దట్స్ అదే ఇక్కడ ఏమన్నది, వీ లివ్ ఇన్ ఎ కన్ఫ్యూజింగ్ వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎ డిస్ట్రక్టివ్ డిసీవర్ హూస్ గోల్ ఈస్ టు రూయిన్ అవర్ లైఫ్స్. వీ షుడ్ బి కేర్ఫుల్ అండ్ ప్రేయర్ఫుల్. అందువల్ల ఏం చేయాలా? ప్రార్థన పూర్వకంగా జాగ్రత్తతో దేవుడు ఏం చేయమంటారో చేయాలా, ఏది చెప్పమంటారో చెప్పాలా, ఎట్లా నడవాలో అట్లా నడవాలా. ఇది చాలా ఇంపార్టెంట్. అందువల్లనే దేవుని చిత్తం ఏదో అది చేయడానికి ఏ విధంగా కూడా మనము వీ షుడ్ నాట్ బి బ్యాక్ స్లైడింగ్. వాట్ ఎవర్ ఇస్ గాడ్స్ విల్, whether it is to talk or carry out his mission, దాని గురించి ఇతరులతో కౌన్సిల్లో మాట్లాడడమో లేకపోతే దేవుని వాక్య ప్రకారం నడవడమో ఆయనకు చిత్తాన్ని నెరవేర్చడమో దానికి వెనుకంజ వేయకూడదు. అది బ్లాక్ అండ్ వైట్గా ఉండదంటే అంటే అన్ని మంచిగా ఉండదు. దేవుని చిత్తము ఒక్కొక్కసారి కష్టములు కూడా పెడతాది. దానికి రెడీగా ఉండాలి పోయేదానికి. అందువల్లనే ఈ క్వశ్చన్లు మనం అడుక్కోవాలి. కుడ్ మై ఫెయిత్ బి డ్రాగ్డ్ ఆర్ మై క్యారెక్టర్ కరప్టెడ్ బై దిస్ చాయిస్? మనల్ని ఇతరులు ప్రైజ్ చేసేదానికనే మనం ఉంటాం. మనల్ని ఇతరులు ప్రైజ్ చేస్తే లేదు, ఇతరులు ప్రైజ్ చేసేదానికనే మనం ఏం చేస్తాము, మనకి యాక్షన్స్ ఉంటాయి. అది దేవుని చిత్తమా కాదా? అది కొన్నిసార్లు ఇతరులు మనల్ని ప్రైజ్ చేయరు. దేవుని చిత్తాన్ని చెప్పినప్పుడు కానీ, కౌన్సిల్ ఇచ్చినప్పుడు కానీ, మనం చేసినప్పుడు కానీ ఇతరులకు అది ఇష్టంగా ఉండదు. ఎందుకంటే సైతాన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ డిస్రప్ట్ us, మనల్ని చేయనీయకుండా చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు దేవుని చిత్తం చేస్తామో దేవుని కార్యాలు సిద్ధింపబడతాయి, దేవుని రాజ్యము కట్టబడుతుంది, దేవుని రాజ్యం మనలో ఉంటుంది, దాంట్లో మనము ఎదుగుతాం. అది దట్ ఈస్ వేర్ దర్ ఈస్ ఎ ప్రాబ్లం. కుడ్ మై ఫెయిత్ బి డ్యామేజ్డ్ ఆర్ మై క్యారెక్టర్ కరప్టెడ్ బై దిస్ చాయిస్ అని అనుకుంటాం. అందుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వచనం క్లియర్గా ఇచ్చినాడు. 236 పుటలో 236 the clearly it is given, and God's will is in black and white. How does this square with my calling to pursue holiness? అదే మొదటి పేతురు 1:14. As disciples we are called to be different or in attitudes and actions from those around us. అంటే వాళ్ళు చేసినట్టే, వాళ్ళు లోకం చేసినట్టే మనం చేయకూడదు. ఇది కొంచెం కష్టము. చేయకుండా లోకం చేసినట్టు చేయకపోతే వాళ్ళకి ఇష్టం ఉండదు. దేవుని చిత్త ప్రకారం చేస్తే కష్టం వస్తుంది. ఎందుకంటే లోకము ఎప్పుడు కూడా దేవుని చిత్తం చేయాలనుకునేది కాదు. కుడ్ దిస్ బి ద ఫస్ట్ స్టెప్ ఆన్ దిస్ పాత్ టు స్పిరిచువల్ ఆర్ మారల్ డేంజర్? ఇది వెనకంజ వేయడమే మన యొక్క స్పిరిచువల్ లైఫ్లో మారల్ డేంజర్ వచ్చేస్తుంది. ఆత్మీయంగా ఎప్పుడైతే వెనకంజ వేస్తామో మన యొక్క ఆత్మీయ జీవితంలో అది వెనక్కిపోతూ ఉంటుంది. ఇట్స్ ఎ డేంజర్. ఆ ఫస్ట్ స్టెప్ వెనకాల వేసేస్తే
మళ్ళీ ఈజీగా సైతాన్ మనల్ని లాక్కొని వెళ్ళిపోతుంది. Would this action send the wrong signs to a weaker believer who might copy my behavior and violate his or her conscience? The law of love requires that I sometimes voluntarily and selflessly limit my freedom for the sake of others. అందువల్ల నా ఇష్ట ప్రకారం నేను చేసేది కాదు కానీ అక్కడ ఏముండదు. 1 కొరింథీ 8:9 ఎవరైనా ఒక్కసారి చదవండి. 1 Corinthians 8 and 9. 8 chapter 8 verse 9. త్వరలో చదవాలి. First Corinthians chapter 8 and 9. So I'm just quickly flashing. So 8 verse 9. verse 9 వచ్చేసి అంకుల్, అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వతంత్రం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకొనుడి. సో అంటే ఏమని అర్థము? వాళ్ళు బలహీనులుగా ఉండేవాళ్ళు ఫోర్స్ చేస్తే అవ్వదు, అందువల్ల వాళ్ళని ఫోర్స్ చేయలేము. కానీ అదే సమయంలో వాళ్ళని అదే రైట్ అని చెప్పి చెప్పలేము. అందువల్ల జాగ్రత్తతో వాళ్ళని తీసుకొని రావాలి. ఇది చాలా ముఖ్యము. వాళ్ళని కూడా తీసుకొని రావాలి. అయితే కొంతమంది పర్పస్గా వినకపోతే, తెలిసి కూడా వినకపోతే, నా ఇష్ట ప్రకారమే చేస్తానంటే మనం ఏం చేయలేము. అందువల్ల మనం ఏం చేయాలా? మనం దేవుని చిత్త ప్రకారమే, మనం కాంప్రమైజ్ అయ్యేదానికి లేదు. అది చాలా ఇంపార్టెంట్. అవన్నీ మనం చదువుకొని వచ్చినాం కాబట్టి ఇప్పుడు కరాబ్ దానికి వచ్చినాం. ఈవెన్ ఇఫ్ దిస్ ఈస్ ఇన్సిన్ఫుల్, ఈజీ టు వాయిస్, అది పాపరహితంగా లేకపోయినా కూడా సైతాను చేయమని చెప్పింది చేస్తే, అంటే దేవుని మాట వినకుండా ఉంటే అది మంచిదా? Sometimes some things are okay, others are good, but still there are others are best. Disciples are called to pursue the best. చాలా అంటే దేవుని మార్గంలో నడవకుండా కొంచెం లోకము, కొంచెము జ్ఞానము, కొంచెము దేవుని వాక్యం, 3 రకాలుగా చేసి 3 రకాలకు మనం కాంప్రమైజ్ అయిపోతే చాలా కష్టము. అందుకనే క్లియర్గా ఏం చెప్పినాడు? దేవుని వాక్యము, దేవుని ఆత్మ మన క్లియర్గా ఇచ్చినాడు కదా. 4 కార్యాలు. 4 కార్యాలను ఖచ్చితంగా మనం పాటించాలా. టు ఓల్డర్ అండ్ వైసర్ బిలీవర్స్ అగ్రీ విత్ మై చోజన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ ఫూలిష్ అండ్ ప్రైడ్ఫుల్ not to seek out and heed the wise counsel of godly men and women we respect when facing a tough decision. చాలా ముఖ్యమైన డెసిషన్ ఎత్తుకునేటప్పుడు దేవుని పెద్దవారు, ఆత్మీయులు, వాళ్ళకు చాలా ఇది ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర కౌన్సిల్ తీసుకునేది మనకి మంచిది. నాకంతా తెలుసు అని చెప్పి మన యొక్క దాన్ని ఏమంటున్నాడు? ప్రైడ్ అంటే తెలుగులో కష్టమైన మాట, గర్వము అనే ఉండాలి. గర్వించే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆలోచనలు తీసుకోకుండా వాళ్ళు వెనక్కి పోయి నవ్వుకుంటారు. ఆయనకేం తెలుసు, ముసలిడికి ఆయనకేం తెలుసు అని అనుకుంటాం. అయితే దేవుని వాక్యం స్పష్టంగా ఉన్నది. దేవుని ఈ కార్యాలు మనం పాటించినప్పుడు మనం దేవునిలో ఎదుగుదామే కాకుండా ఆ స్పిరిచువల్ డిసర్న్మెంట్ అనేది చాలా ముఖ్యమైన గిఫ్ట్ దేవుని సేవకులకి. ఎప్పుడైతే మనం సరిగ్గా డిసర్న్ చేయలేము, కొన్నిసార్లు అనుకుంటాము నేనేమో ముందుగానే ఇట్లా చెప్పేస్తున్నాడే అని అనుకుంటాం. ఇది దేవుడు ఇచ్చే స్పిరిచువల్ గిఫ్ట్. అందువల్లనే జాగ్రత్త పడమంటున్నాడు. జాగ్రత్త పడుడి. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఆత్మ నడిపింపు వల్ల అట్లా చేయొద్దు అని చెప్తారు. చెప్పినప్పుడు మనం వినకుండా ఉంటే అది మన పొరపాటు, అట్లా చేయబాకండి. అప్పుడే ఆ స్పిరిచువల్ డిసర్న్మెంట్
మనం దాంట్లో ఎదుగుతాం. దాంట్లో కూడా ఇది ఎదగాల. అప్పుడే ఆత్మ మనకు బయలుపరిచినప్పుడు దాని ప్రకారం చేస్తా ఉంటేనే దాంట్లో మనం ఏ పనైనా సరే అదే పొట్టి జ్ఞానం ఉంటే చాలు, అంటే నాలెడ్జ్ ఉంటే చాలు, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే మనం మనకి జీవితంలో అవలంబించాలి. అటువంటి వారు నిజమైన సేవకులుగా, నిజమైన ట్రూ డిసైపుల్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ శిష్యులుగా మారగలము. ఇప్పుడు మనము మారకుండా, మనం ఎవరికి చెప్పకుండా, మనం చేయకుండా ఉంటే ఏమీ లాభం లేదు. పొట్టి జ్ఞానమే, పొట్టి నాలెడ్జ్. ఈ పుస్తకం అంతా చదివేస్తే మనకు నాలెడ్జ్ వస్తుంది, కానీ ఇది చేయకపోతే మన నాలెడ్జ్ వేస్ట్ అనేది చూపిస్తాడు. దేవుడు మన అందరినీ ఆశీర్వదించి సహాయం చేసి ముందంజ వేసేటట్టు సహాయం చేయాలి. చాలా సంతోషము. చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్కు వెళ్ళిపోదాం నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. చేసిన ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అన్నా? ఎనీ అనౌన్స్మెంట్స్ అన్నా? Yeah, announcements we have, God willing, next from Tuesday to Saturday we have a training program here in our church in Hormavu. So in Sanmantri and Hormavu. So I already informed our pastors. So for Saturday, especially next Saturday, we want all the leaders to come and take part in that. So announcing. 22nd, right అన్నా? Yeah, 22nd. టైమింగ్స్ బ్రదర్? Morning 9:30 to ఆల్ డేస్ ఆల్సో రావచ్చు. మంగళవారం నుంచి రావచ్చు. Yeah, anybody can come from Tuesday to Saturday. The training program will take place. So everyone is welcome. But we have to register before so that we will know who is coming and we can prepare according to that. లంచ్ కూడా ఉంటుంది. లంచ్ టీ అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ. అన్నీ ఉంటాయి. ఎవరు రాగలరో దాని దగ్గర చెప్పండి. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ ఖచ్చితంగా వస్తారు. Yeah, I've already informed them. Okay. That's good. ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు, లేదంటే విల్ క్లోజ్ ది సెషన్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఎవరైనా ప్రార్థన చేస్తే ఈ రోజు మనము క్లోజ్ చేసుకుందాం. సో విల్ మీట్ నెక్స్ట్ వీక్. ఫ్రాన్సిస్ అంకుల్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేస్తారా అంకుల్? అన్మ్యూట్ చేసి క్లోజింగ్ ప్రేయర్ చేయండి ప్లీజ్. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మేము అందరం కూడా నీ యొక్క జ్ఞానమునందు ఎదుగుటకు సహాయం చేయండి. ఈ లోకపు రీతిగా ఎటువంటి స్థితిగతులలో రాజీ పడకుండా తండ్రి ధైర్యముతోనూ విశ్వాసంతోనూ ఈ లోకంలో జీవించుటకు మాకు కావలసినటువంటి తెలివి జ్ఞానమును అదేవిధంగా విశ్వాసమును మాకు ఇవ్వండి. శోధనలో పడకుండా మమ్మల్ని తప్పించండి ప్రభువా. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మా హృదయములకు తలంపులకు తోడై ఉండి మా జీవితాంతము మేము నమ్మకంగా ఈ లోకంలో జీవించుటకు నీవిచ్చినటువంటి ఆ వాగ్దానములను బట్టి తండ్రి, ఇప్పటి పరిస్థితులను బట్టి ప్రభువా, రాబో కాలమునందు నీకు మహిమకరమైనటువంటి జీవితంలో మమ్ములను మేము నడుచుకొనుటకు బుద్ధి జ్ఞానముతోను ఇతరులను నడిపించుటకు కావలసినటువంటి ఆసక్తిని, విశ్వాసమును, నమ్మకమును, కావలసినటువంటి ప్రేమ జ్ఞానమును అనుగ్రహించాలని ఈ దినాశీర్వాదముల చేత మమ్మల్ని నింపి మేమందరము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు మాకు సహాయమును, నీ యొక్క నడిపింపును అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వచ్చే వారము రాకముందుగా ఈ వారం అంతా టాపిక్ 26 చదివేయండి. అప్పుడే ఈజీగా పోవచ్చు. మొదట మనం చదువుకున్నామంటే ఆయన చెప్తా అంటే గబగబ వెళ్ళిపోవచ్చు. తొందరగా ఇది లేకుండా వీలుంటే ప్రశ్నల జవాబులు కూడా రాసేయండి. ఇప్పుడు ఆ రోజు మాత్రమే తెరిస్తే బాగుండదు. అందువల్ల దయచేసి 26వ టాపిక్ ముగించేస్తాము. త్వరగా అయిపోతే మనకు మంచిది. దేవుడు సహాయం చేయండి. ఆశీర్వదిస్తాం. సంతోషం.
థ్యాంక్ యూ సో Thank మచ్. you. God bless థ్యాంక్ you. యూ బ్రదర్స్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. విల్ మీట్ నెక్స్ట్ వీక్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది Bye. లార్డ్. Bye. Bye. Thank you. Thank you so much.